నిధయే సర్వ విద్యానాం ఓం శ్రీ దక్షిణామూర్తియే నమో నమః ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SMS తెలుగు లాగ్స్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము వేములవాడకి అయితే వచ్చేసామండి. వేములవాడ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. వేములవాడ వచ్చేసరికి అయితే మాకు 7:30 అయిపోయింది అనమాట నైట్. మేమైతే ఇక్కడ రూమ్ తీసుకున్నాము, నందీశ్వర్లో రూమ్ అయితే తీసుకున్నామండి. 560 రూపీస్ అయితే పడింది, నాన్ AC. ఒకసారి రూమ్ ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. రూమ్ మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదండి, నాకైతే అస్సలు నచ్చలేదు. బట్ మీకు కూడా తెలియాలి కదా ఎలా ఉంటాయో రూమ్స్ అని చెప్పేసి చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. 9 అవుతుందన్నమాట, 9:30కి టెంపుల్ క్లోజ్. సో లోపలికి వెళ్ళి తొందరగా అయితే దర్శనం చేసుకుందాం. మళ్ళీ మేము మార్నింగ్ అయితే వెళ్తాము, బట్ రాగానే ఒకసారి అయితే దర్శనం చేసుకోవాలని చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాము. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ, ఇది తెలంగాణలో ఉంది. అంటే చాలా వరకు అయితే అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. తెలంగాణలో ఫేమస్ టెంపుల్స్లో అంటే శివుడి టెంపుల్స్లో ఫేమస్ టెంపుల్ అంటే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనమాట. వేములవాడలో ఉంటుంది, రాజన్నగా పిలువబడుతుంది అనమాట. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ మనకి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని చెప్పేసి చాలా వరకు అందరూ నమ్ముతారు. వేములవాడలో కోడని కట్టయితే మొక్కుకుంటారండి. ఒక ప్రదక్షిణ చేసి కోడని అయితే కట్టేస్తారనమాట. ఇప్పుడు తీసుకొస్తున్నారు చూడండి, అలా కోడని అయితే కట్టేస్తారనమాట. మా అత్తయ్య, మామయ్య, మా పాప కూడా లైన్లో అయితే ఒకసారి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. జనాలు అయితే ఎవరు ఉండరండి నైట్ టైంలో ఎక్కువగా, కానీ ఎప్పుడైనా సీజన్స్ టైంలో అయితే నైట్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. 9:30కి టెంపుల్ క్లోజ్ కాబట్టి ఇప్పుడైతే ఎవరు లేరు. టెంపుల్ క్లోజింగ్ అని చెప్పేసి తొందరగా పంపించేశారు. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. టెంపుల్లో మనకి దర్గా కూడా ఉంటుందండి. నిధయే సర్వ విద్యానాం ఓం శ్రీ దక్షిణామూర్తియే నమో నమః ఓం నమః శివాయ. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దక్షిణామూర్తి స్వామివారు అయితే ఉంటారండి, ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. అలాగే మా పాపతో కూడా శ్లోకం అయితే చదివిపించాను. తను డైలీ చదువుతుంది, బట్ మధ్యలో ఒకసారి మర్చిపోతే చెప్పాను. ఇక్కడ మా అత్తయ్య గారు అయితే ఇక్కడ కొబ్బరి చిప్పలు ఉంటే ఆవులకైతే పెడుతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసండి వేములవాడ రాజన్న టెంపుల్ ఎంత పవర్ఫుల్లో. మీకు కూడా చెప్తున్నాను, ఒకవేళ మీరు కంపల్సరీగా సిరిసిల్లకైతే వచ్చిన అంటే వేములవాడ దగ్గరలో అనమాట, అక్కడికి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. టెంపుల్ నైట్ చూసారు కదా, మార్నింగ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను. హాయ్ అండి అందరికీ. నైట్ అయితే మీరు చూసారు కదండి వేములవాడ టెంపుల్ ఎలా ఉందో చూపించాను లోపల. ఇప్పుడైతే మనం మార్నింగే రెడీ అయిపోయామన్నమాట. నైట్ అయితే రూమ్లో రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగే స్నానాలు చేసుకొని మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. అంటే వెహికల్ ఉంది కాబట్టి వెహికల్ ముందు పార్క్ చేయాలి. సో అందుకని చెప్పేసి వెహికల్ అక్కడ పార్క్ చేసి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది టెంపుల్కి. ఇక్కడ నుండి ఇంకొక ఎంట్రన్స్ అయితే ఉంటుంది, అది కార్ పార్క్ చేసిన తర్వాత మనం అక్కడ లోపల నుంచి రావచ్చు. అలాగే నేను టెంపుల్ బయట ఎలా ఉంది అండ్ కోనేరు, టెంపుల్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, టెంపుల్ ముందు ఎలా ఉంటుంది మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, ఇక్కడ కూడా చాలా వరకు రూమ్స్ ఉండేవన్నమాట దేవస్థానంవి, బట్ ఇవన్నీ తీసేసినట్టున్నారు ఇప్పుడు. ఇక్కడైతే ఇప్పుడు రూమ్స్ అయితే ఏమీ లేవు. ఇలాగే స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకైతే టెంపుల్ అయితే వచ్చేస్తుందండి.
ఇప్పుడు ఇంకొక ఎంట్రన్స్ అని చెప్పాను కదా, ఇది ఆ ఎంట్రన్స్ అండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే వెహికల్స్ అయితే ఇక్కడి వరకే వచ్చేవన్నమాట. ఈ లోపలికి పెట్టుకొని మరి ఇక్కడ కూర్చునే వాళ్ళము, మేము ఇక్కడే తినేవాళ్ళము. బట్ ఇప్పుడైతే లోపలికైతే అలో చేయట్లేదు. అక్కడ వాటర్ ఉండేదన్నమాట టెంపుల్ పక్కనే, అది మొత్తం తీసేసి పార్కింగ్ ఏరియా చేశారు. అక్కడ అన్ని పార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ కోడ కట్టడానికి అయితే 200 రూపీస్ అండి టికెట్. ఇక్కడ నుంచే మనకైతే లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి అయితే లోపలికైతే మనం డైరెక్ట్గా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది అయితే లడ్డు కౌంటర్ అండి. ఇక్కడ లడ్డు పులిహోర అయితే తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ అయితే మనకి పులిహోర దొరకదండి, ఓన్లీ లడ్డు ఉంటుంది. ఇది ఎగ్జిట్ అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అవుతాము. ఇప్పుడైతే మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇది కోనేరండి. చిన్నప్పుడు అయితే మేము ఇక్కడ స్నానాలు చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచే మేము డైరెక్ట్గా టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. అలాగే ముందుకైతే నడుచుకుంటూ వెళ్దాం రండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. నిన్న నైట్ చూపించాను కదా, అటు నుంచి వచ్చినప్పుడు ఎంట్రన్స్. ఇప్పుడు మనం ఇటు నుండి వస్తే మనకైతే ఇక్కడ పెద్ద వేప చెట్టు అయితే కనిపిస్తుంది కదా, టెంపుల్ ముందే పెద్ద వేప చెట్టు అయితే ఉంటుంది. అక్కడైతే మనకి కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. డైరెక్ట్గా కొబ్బరికాయలు తీసుకొని మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చెట్టు ఉండేసరికి మనకి గోపురం అయితే క్లియర్గా కనపడతలేదు. టెంపుల్ ముందు మనకైతే ఇక్కడ వాటర్ అయితే వెళ్తూ ఉంటాయి ఎప్పుడు. అక్కడైతే కాళ్ళు కడుక్కొని లోపలికైతే వచ్చేసాము. లోపలికి వచ్చిన దారిలో అయితే మనకి లైన్లో శివలింగాలు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. మార్నింగ్ టైంలో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. దర్శనం అయితే బాగా జరిగిందండి. లోపలైతే కెమెరా అలో లేదు. అలో ఉన్నా కూడా తీయకూడదండి. ఎందుకు అనంటే మనం ఇంత దూరం వచ్చింది దేవుడిని దర్శనం చేసుకోవడానికి కదా. సో ప్రశాంతంగా అయితే దర్శనం అయితే చేసుకున్నాను. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా వచ్చి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ దక్షిణామూర్తి స్వామివారు అయితే ఉన్నారు. ఓం శ్రీ దక్షిణామూర్తి నమః. గురవే సర్వలోకానం విశజే భౌరోగినం నిధే సర్వ విద్యానం ఓం శ్రీ దక్షిణామూర్తి నమో నమః. ఇక్కడ దర్గా ఉంది అని చెప్పాను కదా నైట్. ఇప్పుడు నైట్ టైంలో మీకు కనిపించిందో లేదా అని చెప్పేసి ఒక మార్నింగ్ టైంలో చూపించాను. అలాగే టెంపుల్ మొత్తం ఇలా ఉంటుందండి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. లాస్ట్ టైం అయితే నేను ఒకసారి ఈ వీడియో పెట్టానన్నమాట వేములవాడ టెంపుల్ది. ఆ టెంపుల్ గురించి మొత్తం క్లియర్గా అందులో అయితే చెప్పాను. బట్ ఇక్కడ మాత్రం ఒక విషయం చెప్పాలి. శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ టెంపుల్ని అయితే దక్షిణ కాశీగా పిలుస్తారు. టెంపుల్ ఎగ్జిట్ అండి ఇది. ఇక్కడ నుంచి అయితే మనం బయటకైతే వెళ్ళిపోవాలి. వేములవాడ రాజన్న స్వామి దర్శనం అయితే బాగా జరిగిందండి. వేములవాడ రాజన్న ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కొత్త సంవత్సరం మీరు అనుకున్న పనులన్నీ జరిగి మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్, షేర్ అండ్ చేయండి. అలాగే ఇంకా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దర్శనం అయితే బాగా జరిగిందండి. పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి కొండగట్టుకి అయితే వెళ్తున్నాము. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. వేములవాడ వచ్చామంటే డెఫినెట్గా మేము కొండగట్టు దర్శనం చేసుకుంటామండి. అక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతాము. ఇక్కడ మా చెల్లి ఉంది, మీకు అందరికీ హాయ్ చెప్తుంది. అలాగే దర్శనం కూడా బాగా జరిగిందని చెప్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ.